కార్తీక మాసం ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి పాట్‌లాక్ తో ఎక్కడికైనా బయటకెళ్ళి వనభోజనాలు చేయాలి అని అనుకుంటూ ఉండే. అండ్ అలాగే ఏదైనా టెంపుల్ కూడా విజిట్ చేయాలి అన్న ప్లానింగ్ లో ఉండే అన్నమాట. సో ఆ ప్లాన్ కి తగ్గట్టే మార్నింగ్ 5 AM కలా లేచాను. యాక్చువల్లీ 4:30కి అలా మెలుకువ వచ్చేసిందండి. కాకపోతే లేవాలంటే అస్సలు మనసొప్పలేదు. విపరీతమైన చలి, వెదర్ ఎంత కూల్ గా ఉందో అసలు. హాఫ్ అన్ అవర్ అలా బెడ్ పైన అటు ఇటు దొర్లుతూ ఉండిపోయాను కానీ లేవలేదు. బట్ ఫైనలీ 5 అవుతుంది అండ్ ఐ నీడ్ టు కంప్లీట్ ఆల్ మై వర్క్స్ కాబట్టి గబగబా లేచి అన్ని వర్క్స్ చేసేసుకుంటున్నాను. యాజ్ యూ ఆల్ న్యూ నాకు మేడ్ లేదు కాబట్టి అన్ని వర్క్స్ నేనే చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్వీప్ అండ్ మాప్ చేసేసుకున్నాను. రాత్రి పడుకునే ముందు ఇల్లంతా సర్దేశానన్నమాట. పిల్లలు అటు ఇటు థింగ్స్ పడేస్తూ ఉంటారు కదా, అవన్నీ సెగ్రిగేట్ చేసి ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ లేవగానే స్వీప్ అండ్ మాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నైటే అవన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. సో జస్ట్ ఇలా స్వీప్ అండ్ మాప్ చేస్తే సరిపోయింది అనమాట. సో ముగ్గేసాను. టైం లేకుండే జాజు వేసి ముగ్గేయడానికి. సో చాక్ పీస్ తో డైరెక్ట్ గా ముగ్గేసేసాను. అప్పటికే చూడండి వెళ్తురు ఆల్మోస్ట్ వచ్చేసింది. అండ్ మీ అందరికీ తెలుసు నైటే నేను యుటెన్సిల్స్ అన్ని వాష్ చేసి పెట్టుకుంటానని చెప్పి. సో నైటే వాష్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటిదంటే గిన్నెలన్నీ శుభ్రంగా అయిపోతాయి అండ్ వాటర్ లేకుండా ఉంటుంది. అండ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి వాటిని సర్ది పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకోసం అని చెప్పి నైటే యుటెన్సిల్స్ అన్ని నైటే వాష్ చేసి పెట్టేసుకుంటానన్నమాట. ఇప్పుడు మనము పాట్‌లాక్ గురించి మాట్లాడుకుందాము. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 6 వెరైటీస్ ఆఫ్ డిషెస్ ప్రిపేర్ చేయాలి అని అనుకునుండే పాట్‌లాక్ కోసము. సో నా వరకు వచ్చేసరికి ఖీర్ ప్రిపేర్ చేయు అని అన్నారు. అలాంగ్ విత్ ఖీర్ వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేయు అని అంటే సో ఈ 2 వెరైటీస్ ఆఫ్ డిషెస్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఒకరేమో చపాతీ ఇంకా ఆలు టమాటో కుర్మా ప్రిపేర్ చేస్తాను అని అంది. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి చనా మసాలా, బగారా రైస్ ఇంకా పప్పుచారు చేస్తాను అని అందనమాట. సో ఆల్ అరౌండ్ ఒక 6 to 7 డిషెస్ అలా ప్రిపేర్ చేసాము పాట్‌లాక్ కోసం అని చెప్పి. కిచెన్ టూర్ చాలా బాగుందక్క అని కమెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ బంగారమ్స్. ఇట్ మీన్స్ ఎ లాట్ అన్నమాట. నాకైతే ఇలాంటి బేసిక్ కిచెన్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నేను ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. ఇలాంటి బేసిక్ కిచెన్స్ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు వాళ్ళ లైఫ్లో వన్స్ ఆర్ ట్వైస్. ఒక డే ఎందుకు కాదు అలాంటి కిచెన్ ఎక్స్పీరియన్స్ అవుతారు. సో దే న్యూ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి. సో నేను ఎలా ఉందో అలానే చూపించడానికి ప్రయత్నించాను అండ్ చూపించాను కూడా. అండ్ యూ ఆల్ లైక్డ్ ఇట్ సో మచ్. నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి నైటే పిల్లలకి సంబంధించిన యూనిఫామ్స్ అన్నీ వాషింగ్ మిషన్ లో వేసేసాను అనమాట. సో మార్నింగ్ అవే ఆరేస్తూ ఉన్నాను. ఈవినింగ్ అయ్యేసరికి అన్నీ ఆరిపోతాయి అండ్ మడతెట్టి అల్మారాలో పెట్టేసేయచ్చు అని చెప్పి ఇవన్నీ ఆరేస్తూ ఉన్నాను 1 by 1. సో ఈ వర్క్ కూడా అయిపోతుంది అండ్ నా లాండ్రీ వచ్చేసి ఎంటీ ఉంటుంది. సో ఈ పర్టికులర్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఎస్పెషల్లీ. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన యూనిఫామ్స్ 1 or 2 ఉంటాయి. వాటిని మనం ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందే. క్లీన్ లేని క్లోత్స్ స్కూల్కి వేసి అయితే పంపించలేము కదా అండ్ స్కూల్లో కూడా యాక్సెప్ట్ చేయరు. ఎస్పెషల్లీ నా పెద్ద కొడుకు స్కూల్లో అయితే అస్సలకే యాక్సెప్ట్ చేయరు. అందుకోసం అని చెప్పి ఇది నాకు చాలా అవసరం అనిపించింది. అందుకోసం అని చెప్పి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాను నైటే అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా, అంటే గుడ్ డెసిషన్ ఐ టుక్ అనిపించింది. మార్నింగ్ లేవగానే ఇవన్నీ క్లోత్స్ ఆరేసాను. నైటే హెయిర్ ఆయిలింగ్ చేయాలి అని అనుకున్నాను, కాకపోతే గుర్తులేదు, మర్చిపోయాను. సో ఇప్పుడు చేసుకుంటున్నాను. బాత్ చేయడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో అంతలోపు హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటే అయిపోతుంది అని అనిపించింది. ఐ లవ్ హెడ్ మసాజ్ అండి. హెడ్ మసాజ్ నేను చాలా బాగా చేసుకుంటాను, చేస్తాను కూడా. సో హెడ్ మసాజ్ చేసుకున్నాను. అది చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. దీస్ డేస్ ఐఎమ్ ట్రయింగ్ ఎ లాట్ అండి యోగా చేయాలని చెప్పి. కాకపోతే ఎందుకో ఏమో కుదరట్లేదు, చేయలేకపోతున్నాను. టైం ఉండట్లేదు, లేకపోతే నాకే పేషెన్స్ ఉండట్లేదు, లేకపోతే ఏదో ఒక రీజన్ అనమాట చేయలేకపోతున్నాను యోగా. అట్లీస్ట్ మెడిటేషన్ అన్నా చేద్దాము అని అనుకొని ఒక 1 minute మెడిటేషన్ చేశాను. నా కోసం, నా మెంటల్ పీస్ కోసం అన్నా చేయాలి అని అనుకున్నాను. సో ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాను మెడిటేషన్ కూడా. అండ్ ఐ ఫెల్ట్ సో మచ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అనమాట ఆ మెడిటేషన్ చేసిన తర్వాత. హెడ్కి ఆయిలింగ్ చేసిన తర్వాత మెడిటేషన్ చేస్తే ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అన్నది వచ్చింది. మన ఓన్ వరల్డ్లో మనం ఉంటామండి మెడిటేషన్ చేస్తే. చిన్న ఉన్నప్పుడు స్కూల్లో సార్ నేర్పించేవారు మెడిటేషన్. అదే మెడిటేషన్ కొంచెం కొంచెం గుర్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని అది గుర్తు చేసుకుంటూ మెడిటేషన్ చేశాను. ఇన్హేల్ ఎక్సేల్ ఒకటే చేశాను అనమాట.
నా ప్రీవియస్ షార్ట్స్‌లో నేను బ్రష్ చేస్తుంది చూయించాననమాట. ఆ పర్టిక్యులర్ షార్ట్ చూసి ఒక వ్యూయర్ నేను ఏ పేస్ట్ యూజ్ చేస్తాను అని అడిగింది. నేను స్పెషల్‌గా ఈ పేస్ట్ అని ఏది యూజ్ చేయను డియర్. ఇంట్లో ఏ పేస్ట్ ఉంటే అది యూజ్ చేస్తాను. ఇట్ మైట్ బి అ సెన్సోడైన్, పెప్సోడెంట్, క్లోజప్ ఏది ఉంటే అది యూజ్ చేస్తాను. నాకంటూ ఒక పర్టిక్యులర్ ప్రిఫరెన్స్ ఏమీ పెట్టుకోలేదు పేస్ట్ విషయంలో. సో, యూజువల్లీ ఐ యూజ్ ఆల్ టైప్స్ ఆఫ్ పేస్ట్ అనమాట. బట్ నాకు అన్నిట్లో బెస్ట్ పేస్ట్ ఏదనిపిస్తుందంటే క్లోజప్. నాకు క్లోజప్ అంటే చాలా ఇష్టం పేస్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ సెన్సోడైన్ కొంచెం సెన్సిటివిటీని ప్రొటెక్ట్ చేస్తుంది కదా టీత్‌ది. అందుకోసం అని చెప్పి సెన్సోడైన్ ఎక్కువగా వాడాలి అని అనుకుంటాను. బట్ ఇంట్లో ఏది ఉంటే అది వాడతాను. పర్టిక్యులర్‌గా ఈ పేస్ట్ అని ఏది వాడను. అండ్ బ్రష్ విషయానికి వస్తే బ్రిజిల్స్ ఏవైతే ఉంటాయో అవి సాఫ్ట్‌గా ఉండేలా చూసుకుంటాను. హార్డ్ బ్రిజిల్స్ ఇష్టం ఉండదు. బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ వస్తుంది అని చెప్పి ఐ చూజ్ సాఫ్ట్ బ్రిజిల్స్ అనమాట. బ్రష్ ఒకటి, మిల్క్ అండ్ జీరా వాటర్ స్టవ్ పైన పెట్టేశాను. అండ్ నేను స్నానం చేసుకొని వచ్చేలోపు మిల్క్ బాయిల్ అయిపోతుంది అండ్ జీరా వాటర్ కూడా రెడీ అయిపోతుంది. జీరా వాటర్ స్నానం చేయకముందే తాగుతాను యూజువల్లీ రెగ్యులర్‌గా. బట్ టైం సరిపోలేదు పనులన్నీ చేసేసరికి. సో, ఇవి 2 మరుగుతూ ఉంటే ఇన్ ద మీన్ వైల్ నేను బాత్ చేసుకొని రావచ్చు అని చెప్పి ఇవి స్టవ్ పైన పెట్టేశాను. యెస్, ఐయామ్ డన్ విత్ మై బాత్. నిద్ర లేసినప్పుడే మా వారు నన్ను ఇన్సిస్ట్ చేశారు, హెయిర్ డ్రైయర్ పెట్టుకో సర్ది అవుతుందని చెప్పి. ఎందుకంటే వెదర్ చాలా కూల్‌గా ఉందిక. అండ్ నాకు సర్ది అయితే పిల్లలకు కూడా అవుతుంది అండ్ ఇంట్లో అందరికీ అవుతుంది అని చెప్పి అన్నారు. సో, హెయిర్ డ్రైయర్ చేసుకున్నాను. హెయిర్ డ్రైయర్ చేసుకున్న తర్వాత ఐయామ్ కీపింగ్ మిల్క్ అసైడ్ అండ్ జీరా వాటర్ పోసుకున్నాను. చాలా చల్లగా ఉందండి. కడుపులోకి కొంచెం వెచ్చగా ఏదైనా వెళ్తే గానీ మిగతా పనులన్నవి స్టార్ట్ కావు. సో, జీరా వాటర్ తాగుతున్నాను. యూజువల్‌గా నాకు నిమ్మకాయ వేసుకొని తాగడం ఇష్టం. కాకపోతే నిమ్మకాయ లేకుండే. సో, హనీ వేసుకొని జీరా వాటర్ తాగుతున్నాను. ఒట్టిగా కూడా తాగొచ్చండి. ఫ్లేవర్ బానే ఉంటుంది. బట్ యూజువల్లీ ఎక్కువ మంది హనీ వేసుకొని తాగుతూ ఉంటారు. అండ్ మా వారికి కూడా హనీ వేసుకొని తాగడమే ఇష్టము. నేను మాత్రము నిమ్మకాయ వేసుకొని తాగడానికి ఇష్టపడతాను. మీకు చూడడానికి నేను అంత నిమ్మలంగా కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంది కదా! కాకపోతే నాకు చాలా టెన్షన్ అవుతుందనమాట లోపట. టైంకి స్టార్ట్ అవుతామా కామా అని చెప్పి. సో, ఇక్కడ వైట్ రైస్ పెట్టమనన్నారు కాబట్టి రైస్ కుక్కర్‌లో పెట్టేసాను. ఈజీగా అయిపోతుంది అని చెప్పి. దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ద ఖీర్ అనమాట. ఈ ఖీర్ వచ్చేసి మనం రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకునే ఖీర్ కాదండి. ఇది ముస్లిమ్స్ చేస్తారు చూడండి, రంజాన్‌కి షీర్ కుర్మా అంటారు. అది అనమాట. నా దగ్గర ఆ పర్టిక్యులర్ సేమియా సన్నగా ఉంటాయి చూడండి, అవి ఉన్నాయి. నేను రంజాన్ అప్పుడే తీసుకున్నాను. ఇంట్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి. సో, అవే కొన్ని ఉంటే దాంతో ఖీర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నైటే సోక్ చేసి పెట్టానండి. మార్నింగ్ లేసాక బాదాం ఈజీగా పీల్ చేయడానికి ఉంటుందని చెప్పి. అలాగే ఎండు ఖజూర్ కూడా యూజ్ చేస్తారు ఈ ఖీర్‌లో. సో, వాటిని కూడా సోక్ చేసి పెట్టాను నైట్. ఈజీగా కట్ చేయడానికి వస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ నేను బౌల్ తీసుకున్నాను స్టీల్‌ది. అందులో ఘీ వేశాను. ఘీ వేసి ఏవైతే డ్రై ఫ్రూట్స్ నేను చాప్ చేసి పెట్టానో అవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసి సైడ్‌కి తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే బౌల్‌లో మెలాన్ సీడ్స్, తర్బూజా గింజలు అంటాం కదా! వాటిని కూడా షాలో రోస్ట్ చేశాను. అండ్ అది కూడా రోస్ట్ చేసేసిన తర్వాత సేమియా ఏవైతే ఉన్నాయో అవి రోస్ట్ చేశాను. యాక్చువల్లీ అవి రోస్టెడ్ సేమియానే, అవసరం లేదు రోస్ట్ చేసేది. కాకపోతే ఘీలో కొంచెం రోస్ట్ చేస్తే ఫ్లేవర్ బావుంటుంది అని చెప్పి ఆ సేమియా కూడా నేను రోస్ట్ చేశాను కొంచెం లైట్‌గా. ఈ మెలాన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ రోస్ట్ చేయొద్దండి. ఎందుకంటే అవి త్వరగా మాడిపోతాయి. అందుకోసమని చెప్పి ఇలా వేయగానే అలా తీసేయాలి. ఎక్కువసేపు రోస్ట్ చేశాననుకోండి మొత్తానికే మాడిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వి షుడ్ బి ఫాస్ట్ అండ్ క్విక్ అనమాట whenever we will roast melon seeds. నా వచ్చేసి సేమియా వేసేసాను చూడండి. ఈ పర్టిక్యులర్ ఖీర్‌కి వచ్చేసి మిల్క్ క్వాంటిటీ చాలా ఎక్కువ కావాలండి. కాకపోతే నేను థిక్ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను ఖీర్. లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేయట్లేదు.
యూజువల్‌గా చెప్పాలంటే ఈ ఖీర్‌ని లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే చేస్తారు. థిక్‌గా చేయరు. మేము యూజువల్లీ ఒక 8-9 మెంబర్స్ ఉన్నాము వెళ్ళేవాళ్ళము. అండ్ అందరం కూడా స్వీట్ క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకుంటాము. దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ నేను ఎక్కువ లిక్విడిష్‌గా చేయలేదు స్వీట్. థిక్‌గానే చేశాను. అండ్ ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి లిక్విడ్‌గా చేస్తే అది కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఒక రీజన్ థిక్‌గా చేయడానికి. బట్ లిక్విడ్‌గా చేస్తే చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. మై హస్బెండ్ జస్ట్ వోకప్ అండి. లేవగానే హీ స్టార్టెడ్ క్వెషనింగ్ మీ వాట్ యూ డిడ్ టిల్ నౌ అని చెప్పి. మీరందరూ చూసారు కదా నేను లేసినప్పటి నుంచి ఏం చేశానో. దో హీ వాస్ క్వెషనింగ్ అండ్ టెల్లింగ్ మీ ఆల్వేస్ యూ వేస్ట్ టైమ్ శ్రవణ్య అని హీ వాస్ టెల్లింగ్ మీ. బట్ యా అన్ని వర్క్స్ అయితే చేయాలి కదా, ఇట్స్ నెసెసరీ. మాప్ చేసే అవసరం లేకుండే, ఓన్లీ స్వీప్ చేస్తే సరిపోతుండే, మాప్ ఎందుకు చేసావు అని చెప్పి కొంచెం తిట్టారు. బట్ యా దట్స్ ఓకే. నాకు కూడా అనిపించింది మాప్ చేయడంలో టైం వేస్ట్ చేశానేమో అని చెప్పి. ఈ పర్టిక్యులర్ పాట్ మీరు ఏదైతే చూస్తున్నారో టిఫిన్ బాక్స్, ఇది ఒక 1 year బ్యాక్ తీసుకున్నాను స్మార్ట్ బజార్లో. అండ్ ఇది ఒక బెటర్ బై అనే చెప్తాను, వైజ్ బై అని చెప్తాను. చాలా బాగుంది ఈ పర్టిక్యులర్ పాట్ వచ్చేసి, టిఫిన్ బాక్స్ వచ్చేసి. ఎందుకంటే ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ కర్రీస్ కానివ్వండి, రైస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి పాట్‌లాక్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అందులో తీసుకెళ్ళొచ్చు. ఒకటే బాక్స్‌లో అన్నీ వచ్చేస్తాయి. సో నా ఒక ఫ్రెండ్ ఇంటికి దూరంలో అంటే కొంచెం దూరంలోనే ఉంటుంది. సో తను ఇంకా నేను ఇద్దరం కలిసి ఒకటే దాంట్లో పెట్టుకొని వెళ్దాము అని అనుకున్నట్టే నేను ఖీర్ ప్యాక్ చేశాను అందులో. అండ్ తను ప్రిపేర్ చేసిన ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మిగతా బాక్సెస్లో ప్యాక్ చేసేసింది. సో ఒకటే బాక్స్ అయిపోయిందనమాట తీసుకెళ్ళడానికి. ఇన్ ద మీన్ వైల్ ఈ బాక్స్ గురించి కూడా నాకు తిట్లు పడ్డాయి మా వారి నుంచి. వై బికాస్ పప్పుచారు, ఖీర్ లాంటివి లిక్విడిష్ ఐటమ్స్ లీక్ అవుతాయి కదా అండ్ కార్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి కూడా మా వారు కొంచెం తిట్టారు. నేనేం చేశానంటే బాక్స్కి మధ్యలో ఫాయిల్ కవర్ ఏదైతే ఉంటుందో అది వ్రాప్ చేసి ఇంకో బాక్స్ ప్యాక్ చేయడం అలా చేశాను. అలా చేయడం వల్ల ఏమైందంటే ఏది కూడా లీక్ కాలేదు. బట్ హీ వాజ్ రైట్. ఒకవేళ నా దగ్గర ఫాయిల్ కవర్ లేకపోతే డెఫినెట్గా దాంట్లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ లీక్ అవుతుండే. ఇటు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఆర్గనైజ్ చేస్తున్నానండి. ఎటైనా బయటకు వెళ్తే ఖచ్చితంగా పిల్లలకి సంబంధించిన వన్ పేర్ ఆఫ్ క్లోత్స్ పెడతాను. వై బికాస్ వాళ్ళు ఒకవేళ ఏదైనా పడేసుకున్న డ్రెస్ పైన లిక్విడ్ కానీ సాలిడ్స్ కానీ పడేసుకుంటూ ఉంటారు కదా యూజువల్గా పిల్లలు. అలా ఏమైనా పడేసుకుంటే రెడీగా ఇంకో పేర్ ఆఫ్ డ్రెస్ ఉంటుంది అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కానీ వన్ పేర్ ఆఫ్ డ్రెస్ కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటాను. ఇటు వచ్చేసి ఈ చిన్న పౌచ్లో హ్యాండ్ వాష్, లోషన్, లిక్విడ్ శానిటైజర్, వెట్ వైప్స్, క్యాష్ ఇంకా కార్డ్స్ పెట్టుకున్నాను. నా ఇద్దరు పిల్లలు వచ్చేసి పాటీ ట్రైన్డ్ అండ్ టాయిలెట్ ట్రైన్డ్ కూడా. వాళ్ళకి డైపర్స్ అంత అవసరం పడవు. కాకపోతే సేఫ్ సైడ్ కోసం అని చెప్పి 2 డైపర్స్ కూడా ప్యాక్ చేసుకున్నాను. అలాంగ్ విత్ దాట్ నాప్కిన్ ఇంకా 2 హ్యాంకీస్ కూడా పెట్టుకున్నాను. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నౌ ఐ నీడ్ టు వేకప్ మై కిడ్స్ అండ్ వాళ్ళని కూడా రెడీ చేయాలి. అండ్ నేను రెడీ కావాలి, మా వారు రెడీ కావాలి, అండ్ మేము టిఫిన్ చేయాలి అండ్ స్టార్ట్ కావాలి. సో ఈ ప్రాసెస్ అన్నది మిగిలిపోయింది. పెద్దోడు ఈ పర్టిక్యులర్ షర్టే వేసుకుంటాను అని చెప్పి మారం చేశాడు. అండ్ ఆ షర్ట్ వచ్చేసి ఐరన్ లేకుండే. సో లాస్ట్ మినిట్లో అది ఐరన్ చేశాను. ఎలాగో ఐరన్ బాక్స్ వేడిగా ఉందని చెప్పి చిన్నోడిది కూడా డ్రెస్ ఐరన్ చేశాను. అండ్ వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేసి తినిపించి అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్కి నేను రెడీ అయ్యానమాట. హడావిడిలో ఇష్టం ఉన్నట్టు ప్రాపర్గా రెడీ అవ్వలేదు. బట్ ఏదో రెడీ అయ్యాను. నేను రెడీ అవ్వాలి అనుకున్నట్టు మాత్రం రెడీ కాలేదు. బట్ దట్స్ ఫైన్. బీయింగ్ అ మమ్మీ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అండ్ నా ఫ్రెండ్కి టిఫిన్ బాక్స్ ఇచ్చేసాను. సో తను కూడా అందులో ప్యాక్ చేసేస్తుంది అని చెప్పి దెన్ వి ఆల్ స్టార్టెడ్ ఫర్ మహబూబ్ నగర్. ఆ టెంపుల్ వచ్చేసి మహబూబ్ నగర్లో ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది చాలా ఫేమస్ టెంపుల్ అంట. అండ్ దేవుడు విశిష్టత చాలా ఎక్కువగా ఉంది ఆ టెంపుల్లో అని వీళ్ళు అంటూ ఉండే. సో వీళ్ళు ఆల్రెడీ ఆ టెంపుల్కి వెళ్ళారు ఇంతకుముందు. నేను ఫస్ట్ టైం ఆ టెంపుల్ని విజిట్ చేయడము. ఇన్ ద మీన్ వైల్ కార్లో అందరూ హాయ్ చెప్తున్నారు. నా వ్యూవర్స్కి మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. అండ్ హియర్ వీఆర్ ఆల్ ఎంజాయింగ్ అండ్ విత్ హ్యాపీ ఫేసెస్ అనమాట. ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ హాయ్ టు యూ పీపుల్.
ఇట్స్ బీన్ 1 PM అండ్ పిల్లలందరికీ ఆకలి అవుతుంది అండ్ గుడి రావడానికి ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఉంది. సో పిల్లలందరికీ తినిపించేస్తే టెంపుల్కి వెళ్ళొచ్చు. వాళ్ళు కూడా హంగ్రీగా ఉన్నారనుకోండి దర్శనం బాగా కాదు, సతాయిస్తూ ఉంటారని చెప్పి ఫస్ట్ పిల్లలందరికీ తినిపించేసి మేము కూడా తినేసాము. అండ్ టెంపుల్ వచ్చేసి 24 hours ఓపెన్ ఉంటుందంట ఆ రోజు ఆ గుడిలో జాతర సంథింగ్ జరుగుతూ ఉంది. సో 24 hours ఓపెన్ ఉంటుంది ఆ గుడి ఆ రోజు అంటే మేము ఫుడ్ కూడా తినేసాము అండ్ ఎవ్రీవన్ వాజ్ హంగ్రీ అన్నమాట. పాట్లాక్ ఐడియా అన్నది చాలా బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ మా హస్బెండ్స్ ఎవ్వరూ రెడీగా లేకుండే పాట్లాక్కి. ఏదైనా హోటల్కి వెళ్ళి తినేస్తే అయిపోతుంది కదా అని అన్నుండే. బట్ మేమే పట్టుపట్టి ఈ పాట్లాక్ చేసాము అండ్ చెట్ల మధ్యలో కూర్చొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎవ్రీవన్ వాజ్ లైక్డ్ మై ఖీర్. అందరూ ఎంజాయ్ చేశారు. ఖీర్ టేస్టీగా అయింది అని చెప్తున్నారు, సూపర్ సూపర్ అని. ఇక్కడ మా వారు నన్ను సతాయిస్తున్నారు, బాగా కాలేదని చెప్పి థమ్స్ డౌన్ చేస్తున్నారు చూడండి. ఈటింగ్ అండ్ టెల్లింగ్ దట్ ఖీర్ బాగా కాలేదు అని చెప్పి. అండ్ బట్ ఎస్, ఎవ్రీవన్ ఎంజాయిడ్ మై ఖీర్ అండ్ ఇట్ వాస్ టూ యమ్మీ అండ్ డెలీషియస్. నేను చెప్పడం మర్చిపోయాను, ఆ ఖీర్లో షుగర్ బదులు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను. అది చెప్పడం మర్చిపోయాను చెప్పేటప్పుడు. సో ఎస్, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. చాలా బాగా అయింది ఖీర్. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అనమాట. కన్సిస్టెన్సీ వైజ్ ఏది ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ నేను ఏదైనా కోతి పని చేస్తున్నాను అంటే మా వారు ఎప్పుడు నా పక్క నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తుంది అని చెప్పి. ఇక్కడ కూడా చూడండి సైడ్కి ఎలా చూస్తున్నారో నేను ఏం చేస్తున్నానని చెప్పి. ఎస్, తినేసిన తర్వాత వి స్టార్టెడ్ టువర్డ్స్ టెంపుల్ అండ్ రీచ్ అయిపోయాము. చూడండి ఎంత ఘోరంగా ఉన్నారో జనాలు ఆ రోజు. ఇట్స్ లైక్ ఆ మారుమూల ఏదో ప్రాంతంలో ఉన్నట్టు ఉంది. గుట్ట మీద ఉంది అది కూడా గుడి. మెట్లు ఎక్కడానికి కూడా చాలా కష్టపడ్డాము. అండ్ ప్రతి ఒక్క ఐటమ్ ఉందండి ఇంటికి సంబంధించిన. ఈ ఐటమ్ ఆ ఐటమ్ అని కాదు, ప్రతి ఒక్క ఆర్టికల్ ఉందన్నమాట. అక్కడ కొనాలనుకుంటే కొనొచ్చు. అండ్ బోనాలకి యూస్ చేస్తాం చూడండి, మట్టి కుండలు యూస్ చేయకుండా ఈ మధ్య ఇత్తడివి, స్టీల్వి, రాగివి లేకపోతే వెండివి కూడా యూస్ చేస్తున్నారు కదా. ఇత్తడివి అయితే చాలా బాగుండే, బోనాలకి చాలా బాగుంటుంది. అవి తీసుకోవాలనుకుంటుండే, బట్ నేను తీసుకోలేదు. హైదరాబాద్లో చాలా దొరికిపోతాయి మనకు అలాంటివి అని చెప్పి. అండ్ టెంపుల్ చూసారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్లోకి. మా వారు అడుగుతున్నారు ఎంత టైం పడుతుంది టెంపుల్లో దర్శనానికి అని చెప్పి. మా చిన్నోడు చాలా సతాయించాడు మా వారిని. అండ్ మా వారికి చాలా ఓపిక ఉందండి, చిన్నోడిని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. పిల్ఫర్ చూసాడా, నడవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎత్తుకొనే ఉండాలి అని చెప్పి హీ వాజ్ ఇన్సిస్టింగ్ కంటిన్యూస్లీ. బట్ అలసిపోయాడు. యూజువల్గా మేము ఇంతగానం ట్రావెల్ చేయనీయం వాళ్ళని. అండ్ నిజామాబాద్ కూడా మేము ట్రైన్లోనే వెళ్తాము. సో అలా వాడు చాలా అలసిపోయాడు. అండ్ నేను కూడా ఎక్కలేకపోతున్నాను అసలు మెట్లు. చూసారా ఎంత మీదకి ఎక్కేసామో, కింద చూడండి ఎంత దూరం ఉందో. అంత మీదికి అంత పైకి మెట్లు ఎక్కాము. అండ్ వీఆర్ నియర్ టు ద టెంపుల్ అనమాట. దేవుడికి కొంచెం దూరంలోనే ఉన్నాను. లోపలికి మొబైల్ వీడియోస్ అలౌ చేస్తారో చేయరో అని చెప్పి బ్యాగ్లోనే పెట్టుకున్నాను, ఫోన్ తీయలేదు. అండ్ ఐ డోంట్ వాంటెడ్ అండి దేవుని చూపించడం. వై? బికాస్ ఏదైనా మనము మన కళ్ళతో చూసి దేవుడి ఆశీర్వాదాన్ని పొందాలి అని నాకు అనిపిస్తుంది. మా పెద్దోడు టాయ్స్ కొనియలేదని చెప్పి మొహం మార్చుకొని కూర్చున్నాడు. కిందికి వెళ్ళిన తర్వాత కొనిస్తాం రా, పోయే ముందు ఎందుకు అని చెప్పి అన్నాము. దో హీ వాజ్ టెల్లింగ్ మీ, అంటే రిటర్న్లో వస్తున్నాం ఇప్పుడు మేము. హీ వాజ్ టెల్లింగ్ టాయ్స్ కొని మమ్మీ, నాకు టాయ్స్ కొని మమ్మీ అని చెప్పి. సో వాడికి టాయ్స్ తీసుకొని వీ స్టార్టెడ్ టువర్డ్స్ హైదరాబాద్ అనమాట. సో యా, దట్స్ ఇట్ అండి. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్సే నాకు మోటివేషన్. సో యా, మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.